హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా టాక్స్. షినిగామి వరల్డ్ లో ఉన్న ఆ షినిగామిస్ చాలా బోర్ గా ఫీల్ అవుతాయి. అండ్ అదే సమయంలో వాళ్ళు రియుక్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. రియుక్ దగ్గర 2 డెత్ నోట్స్ ఉన్నాయి అని అనుకుంటారు. రియుక్ అడుగుతాడు, లైట్ నీకు డీల్ కి ఓకేనా అని. దానికి లైట్ ఇలా అంటాడు, స్ట్రెయిట్ గా పాయింట్ కొస్తాను. నా ప్లాన్ ఏంటి అంటే చెడ్డ వాళ్ళను, క్రిమినల్స్ ని లేకుండా ఈ ప్రపంచాన్ని మెరుగ్గా మార్చాలి అనుకుంటున్నాను. గాడ్ అవ్వాలి ఈ వరల్డ్ లో. నేను ఇదంతా చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. నా హాఫ్ లైఫ్ నేను నీకు ఇచ్చేస్తే అదంతా నేను చేయలేను. నేను త్వరగా చనిపోవాలి అనుకోవట్లేదు. ఈ డీల్ కి నేను అంగీకరించట్లేదు అని అంటాడు. అప్పుడు రియుక్, సరే నా వంతు పూర్తయింది, దీని గురించి నేను ఫిర్యాదు చేయాలి అనుకోవడం లేదు అని అంటాడు. లైట్ ని ఫాలో అవుతున్న వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నువ్వు నాతో ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నావా షినిగామి అని లైట్ అంటాడు. లేదు, ఇంకేం లేదు అని రియుక్ అంటాడు. అప్పుడు లైట్ ఇలా అంటాడు, నీకు తెలుసా రియుక్, నువ్వు నీ ఐస్ బదులు నీ వింగ్స్ నాకు ఇచ్చేస్తే నేను ఆకాశంలో ఫ్రీగా ఎగురుతూ అంతా చూస్తాను. అది మా మనుషులకి ఒక డ్రీమ్ కూడా కదా అలా చేయడం అని అంటాడు. బుర్రుందా నీకు, గాల్లో ఎగురుతావా? అప్పుడు పోలీసులు నిన్ను ఇంకా ఈజీగా కనిపెడతారు కదా అని అంటాడు. అప్పుడు లైట్, నేను జోక్ చేశానులే, నేను నీ ఐస్ కోసము నీ వింగ్స్ కోసము ఇలా ఇంకా దేని గురించైనా నీ దగ్గర బేరాలాడితే అప్పుడు నేను కూడా నిజంగా షినిగామి అవుతాను. ఎవరికి తెలుసు, అది చాలా ఆసక్తికరంగా ఉంటుందేమో అని లైట్ అంటాడు. అప్పుడు రియుక్ ఇలా అంటాడు, నేను నా ఐస్ ఇంకా వింగ్స్ లేకపోయినా బాధపడను. నువ్వు ఆల్రెడీ షినిగామివే. షినిగామి వరల్డ్ లో చాలా దారుణంగా ఉంది. ఖాళీ జీవితాలు. మేము చనిపోవడానికి భయపడతాము, అందుకే మనుషుల లైఫ్ స్పాన్ తీసుకుంటాము. నిజానికి మేము ఎందుకున్నామో మాకే తెలీదు. మేము ఉండి ప్రయోజనం ఏమీ లేదు అంటే దాంతో నేనేం చెప్తున్నాను అంటే మాతో కంపేర్ చేస్తే నువ్వు చాలా బెటర్ షినిగామివి అని అంటాడు. కాదు కాదు, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను అని అంటున్నావు, కానీ నాకు షినిగామితో నన్ను పోల్చుకోవాలని లేదు. నేను ఒక మనిషిని ఈ డెత్ నోట్ వాడుకుని ఇంకా మంచి ప్రపంచంగా మార్చాలి అనుకుంటున్నాను, కానీ షినిగామిస్ ఒక అర్థం లేని వాళ్ళు అని నేను అనుకోవడం లేదు అని అంటాడు లైట్. నువ్వేమంటున్నావు అని రియుక్ అంటాడు. ఎప్పుడైతే షినిగామిస్ ఈ భూమి మీదకి వస్తారో నీలాగా ప్రతి 100 ఏళ్లకు ఒకసారి, అప్పుడు మీరు చాలా మార్పులు చేయొచ్చు. షినిగామిస్ చాలా ముఖ్యమైన వారు. నువ్వు అంటూ ఉంటావు కదా షినిగామిస్ కి బోర్ కొడుతుంది అని. ఈ వరల్డ్ ని బెటర్ గా మార్చాలి అని ఎందుకు అనుకోవు అని అంటాడు. బాగా చెప్పావు లైట్, నేను ఇది గమనించనే లేదు. నువ్వు చాలా పాజిటివ్ గా ఆలోచిస్తావు అని రియుక్ చెప్తాడు. అప్పుడు దానికి, అవును, అందుకే నేను ఈ డెత్ నోట్ ని వాడుతున్నాను. బెటర్ వరల్డ్ గా క్రియేట్ చేయడం కోసం మనం పాజిటివ్ గానే ఎప్పుడు ఆలోచించాలి, అప్పుడే ఇలా చేయగలుగుతాము అంతే అని లైట్ చెప్తాడు. నాకు అర్థమైంది అని లైట్ అంటాడు డెత్ నోట్ లో ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత. అప్పుడు రియుక్ ఏమర్థమైంది అని అడుగుతాడు. నాకు తెలిసి నేను నన్ను ఈ రోజు ఫాలో అవుతున్న వ్యక్తిని కనుక్కోబోతున్నాను అని అంటాడు. అదెలా అని రియుక్ అడుగుతాడు. నువ్వు దాని కోసం కొంచెం వెయిట్ చేయు అంటాడు లైట్. నెక్స్ట్ డే హెడ్ క్వార్టర్స్ కి ఒక కాల్ వస్తుంది. అది చీఫ్ రిసీవ్ చేసుకుని, నేను చీఫ్ మాట్లాడుతున్నాను చెప్పండి అని అంటాడు. నిన్న జైల్లో 6 మెంబర్స్ చనిపోయారు, అది కూడా హార్ట్ అటాక్ తో అని ఆ కాల్లో చెప్తారు. ఏంటి, 6 మెంబర్స్ హార్ట్ అటాక్ తో చనిపోయారా అని చీఫ్ అడుగుతాడు. అవును, కానీ అది సాధారణమైన హార్ట్ అటాక్ కాదు, చాలా వింతగా చనిపోయారు. అది ఎలా అంటే చనిపోబోయే ముందు ఒక అతను ఇలా సింబల్ని డ్రా చేస్తూ తన ఓన్ రక్తంతోనే ఆ సింబల్ని డ్రా చేసి చనిపోయాడు. మరొకతను అసలు ఇలా ఎవరికీ అర్థం కాకుండా ఏదో రాసి చనిపోయాడు. ఇంకొకతను బాత్రూంలో పడి చనిపోయాడు. ఇలా రకరకాలుగా చనిపోయారు అని చీఫ్కి చెప్తారు. అక్కడ ఉన్న వటారి అది ఎల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ పిక్చర్స్ కూడా ఎల్కి పంపుతాడు వటారి. అది చూసి ఎల్, అసలు ఈ కీరా ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, కీరాకి ఒక మనిషి డెత్ టైం కంట్రోల్ చేసినట్టే వాళ్ళు చనిపోబోయే ముందు వాళ్ళు చేసే పనులు కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాడా అని అనుకుని, చీఫ్, మీరు ఈ డెత్స్ అన్నీ కూడా
హార్ట్ అటాక్ వల్ల మాత్రమే అయ్యాయని న్యూస్‌లో వేయండి. ఎందుకంటే ఇదంతా చూస్తుంటే కీరా ఇలా చేసి టెస్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మనం దీని నుండి ఎటువంటి రిజల్ట్‌ని కీరాకి ఇవ్వకూడదు అని అంటాడు. అప్పుడు చీఫ్ ఓకే, నాకు అర్థమైంది అని అంటాడు. అక్కడ ఉన్న మిగతా పోలీసులు స్టన్ అయిపోతారు. ఆ కీరా విక్టిమ్స్ మీద ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తున్నాడా? ఇలా చాలా భయంకరంగా చేస్తున్నాడు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు అని అనుకుంటారు. ఎల్ చెప్పినట్టే న్యూస్‌లో హార్ట్ అటాక్ వల్ల చనిపోయారనే వేస్తారు. ఎల్ చాలా ఇంటెలిజెంట్. కానీ మన హీరో బ్రిలియంట్ కదా! వాళ్ళ ఫాదర్ సిస్టమ్‌ని ఆల్రెడీ హ్యాక్ చేసిన విషయం మనకి తెలిసిందే. దాని ద్వారానే తను చేసిన టెస్ట్ వర్కౌట్ అయింది అని అర్థమవుతుంది. అప్పుడు చూడు రియూక్, నిన్న నేనొక చిన్న టెస్ట్ చేశాను. ఇవే దాని యొక్క రిజల్ట్స్. డాడ్ కంప్యూటర్‌లో ఉన్నాయి. నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే అయ్యింది అని అంటాడు. నువ్వసలు ఏం చెయ్యబోతున్నావు లైట్ అని రియూక్ అడుగుతాడు. అప్పుడు లైట్ వాళ్ళు చనిపోబోయే ముందు వాళ్ళు ఏం చేయాలో నేను ఆ డెత్ నోట్‌లో రాశాను. అంటే దీన్ని బట్టి ఇంపాసిబుల్ థింగ్స్ ఈ డెత్ నోట్‌లో రాసినా కూడా అవ్వవు. ఏదైతే రియలిస్టిక్‌గా మాత్రమే ఉంటుందో అది మాత్రమే జరుగుతుంది. నేను వాళ్ళ యాక్షన్స్ కూడా కంట్రోల్ చేయగలుగుతాను అని అంటాడు. అప్పుడు ఇది చాలా తెలివిగా ఉంది. కానీ ఇదంతా దేనికి అని రియూక్ అడుగుతాడు. ఇది పోలీసులకి నా మీద ఏ డౌటు రాకుండా ఉండడానికి అని లైట్ సమాధానం ఇస్తాడు. ఒకవైపు ఎల్లేమో అసలు ఈ కీరా ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈ లెటర్స్‌లో ఏమైనా మెసేజ్ ఉందా? అని అనుకుంటూ బుర్ర పాడు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అసలు పనికి టైం వచ్చింది అని ఎల్ అంటాడు. అసలు పనా? ఏంటది అని రియూక్ అడుగుతాడు. అప్పుడు లైట్ తన సిస్టంలో ఒక న్యూస్ చూపెడుతూ ఈ క్రిమినల్ నిన్న ముగ్గురిని చంపి పారిపోయాడు. ఇతన్ని వాడుకుని ఆ పని చేయాలి అని అనుకుంటున్నాను అని లైట్ అంటాడు. లైట్ తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ లైట్కి హా లైట్ నువ్వా, చెప్పు అని అంటుంది. బయటకు వెళ్దామని అంటాడు లైట్. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని అంటుంది. లైట్ వాళ్ళ ఫ్రెండ్ లైట్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. లైట్తో పాటే లైట్ని ఫాలో అవుతున్న వ్యక్తి లైట్ వెనకాలే వస్తాడు. ఆ విషయం లైట్కి తెలుస్తుంది. రియూక్ లైట్ వాళ్ళ ఫ్రెండ్ని చూసి ఏంటి ఇది డేటా అని అడుగుతాడు. అప్పుడు అవును ఇది డేట్ అని లైట్ చెప్తాడు. ఏంటి ఇది నిజంగానే డేటా? నువ్వేం చేయాలనుకుంటున్నావు అని రియూక్ మళ్ళీ అడుగుతాడు. దానికి నువ్వు కొంచెం ఓపిక్గా ఉండు రియూక్ అని లైట్ అంటాడు. అప్పుడు లైట్ని ఫాలో అవుతున్న వ్యక్తి లైట్ని చూసి లైట్ ఒక మంచి పిల్లాడు, తన ఫాదర్ లాగే తను కూడా చాలా సిన్సియర్ అని తన బుక్లో రాసుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా, ఇంకా లైట్ని ఫాలో అవుతూ ఉందామని లైట్ని ఫాలో అవుతూ ఉంటాడు. లైట్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి అక్కడ ఒక బస్ ఎక్కుతారు. ఆ వ్యక్తి కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళి అదే బస్ ఎక్కి లైట్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెనకాల కూర్చుంటాడు. లైట్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు బస్లోకి ఒక క్రిమినల్ ఎక్కుతాడు. లైట్ అది చూసి ఓ అది అతనే అనుకుంటాడు. బస్ ఎక్కి డ్రైవర్పై గన్ పెట్టి అందరూ మాట్లాడకండి, కదిలారంటే కాల్ చేస్తాను అని అంటాడు. ఆ డ్రైవర్ని నువ్వు మీ వాళ్ళకి కాల్ చేసి నా డిమాండ్స్ చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ బస్ డ్రైవర్ వాళ్ళ ఆఫీస్కి కాల్ చేసి బస్ హైజాక్ అయింది, క్రిమినల్ ఇలా డిమాండ్స్ అడుగుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆ క్రిమినల్ ఆ ఫోన్ని లాక్కుని తను కూడా ఫోన్లో మాట్లాడి ఆ ఫోన్ వైర్ పీకి అది కింద పడేసి విరగ్గొడతాడు. అదంతా చూసి లైట్ వాళ్ళ ఫ్రెండ్ భయపడుతుంది. అప్పుడు లైట్ నువ్వు భయపడకు, అతను వెనక్కి తిరిగినప్పుడు
తన చేతిలో ఉన్న గన్ మనం లాక్కుందామని ఒక నోట్లో రాసి అది వాళ్ళ ఫ్రెండ్‌కి చూపిస్తాడు. అది వెనక నుండి చూసిన ఆ వ్యక్తి, "మీరలా చేయకండి. అది చాలా డేంజరస్. నేను మిమ్మల్ని కాపాడతాను" అని అంటాడు. దానికి లైట్ ఒక నోట్ రాస్తూ ఉంటాడు. "నాకు వినిపిస్తుంది. నువ్వు చెప్పు. నువ్వు నోట్లో ఏం రాయొద్దు" అని అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు లైట్ ఆ పేపర్ నలిపేసి పాకెట్‌లో పెట్టుకుని, "నిన్ను మేము ఎలా నమ్మాలి? నేను ఒక బుక్‌లో చదివాను. ఎప్పుడైనా ఇలా హైజాక్ అయ్యేటప్పుడు ఒక మనిషి సైలెంట్‌గా వెనక కూర్చుని ఉంటాడు. మరొక మనిషి ఇలా ముందు నుంచి అందరిని జనాల్ని బెదిరిస్తూ ఉంటాడు. నిన్ను మేము ఎలా నమ్మాలి?" అని అడుగుతాడు. అప్పుడతను, "నాకు ఇంక ఛాన్స్ లేదు" అని తన ఐడీ ప్రూఫ్ లైట్‌కి ఇస్తాడు. ఇంకేముంది, ఆ ఐడీ ప్రూఫ్ లైట్ చేతిలో పడుతుంది. అంటే లైట్‌ని ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎఫ్‌బిఐ ఆఫీసర్ అని, అతని పేరు రేపెన్బర్ అని లైట్‌కి తెలుస్తుంది. అప్పుడు, "సరే మేము నిన్ను నమ్ముతున్నాము" అని ఆ ఐడీ ప్రూఫ్ తిరిగి ఇచ్చేస్తాడు లైట్. జేబులో నుండి ఆ నోట్ కింద పడిపోతుంది. అప్పుడు అది తీయడానికి లైట్ కొంచెం కిందికి వంగుతాడు. అది చూసి క్రిమినల్ అక్కడికి వస్తాడు. రేపెన్బర్ చాలా టెన్షన్ పడతాడు. ఆ నోట్‌ని తను చూసి మేం పారిపోవాలనుకుంటున్న విషయం అతనికి తెలిసిపోతుందేమో అని అనుకుంటాడు. ఆ క్రిమినల్ అక్కడికి వస్తాడు. ఆ నోట్‌ని తీసుకుని ఆ నోట్‌ని చదివేస్తాడు. ఆ నోట్‌లో పెద్దగా ఇంపార్టెంట్ ఏమీ రాయలేదు. మనం డేట్ ప్లాన్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్ కోసం లైట్ అది రాస్తాడు. అది చూసి ఆ క్రిమినల్ చదివిన తర్వాత స్టూపిడ్ కిడ్ అని అది కింద పడేసి వెళ్తాడు. తను వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరుగుతాడు. అప్పుడు రియుక్ అతనికి కనిపిస్తాడు. భయంతో వెనక్కి పోతూ, "ఎవరు నువ్వు? దగ్గరకొస్తే చంపేస్తాను" అని అంటాడు. "ఏంటిది? నువ్వు నాతో మాట్లాడుతున్నావు? అంటే నువ్వు నన్ను చూడగలుగుతున్నావా?" అని రియుక్ అంటాడు. "నువ్వు అక్కడే ఉండు. దగ్గరికి రాకు" అని క్రిమినల్ అంటాడు. ఓహో! నాకిప్పుడు అర్థమైంది. ఇందాక చదివిన ఆ పేపర్ డెత్ నోట్‌లో పేపరా? అందుకే నేను నీకు కనపడుతున్నానా? అని అనుకుంటూ ముందుకు వస్తాడు రియుక్. ఆ క్రిమినల్ షూట్ చేస్తూ ఉంటాడు. బుల్లెట్స్ అన్నీ అయిపోతాయి కానీ రియుక్‌కి మాత్రం ఏమీ కాదు. అప్పుడు ఆ క్రిమినల్ బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, "బస్ ఆపు, బస్ ఆపు" అని అంటాడు. అప్పుడు ఆ బస్ డ్రైవర్ బస్ ఆపగానే ఆ క్రిమినల్ బస్‌లో నుంచి కిందికి దూకుతాడు. అదే సమయంలో ఒక కార్ అక్కడొస్తుంది. ఆ బస్‌లో నుండి దూకగానే ఆ క్రిమినల్‌ని వచ్చి ఆ కార్ గుద్దేస్తుంది. అక్కడికక్కడే స్పాట్‌లో అతను చనిపోతాడు. బస్‌లో నుండి దూకి చనిపోయినప్పుడు అది చూసి బస్‌లో ఉన్న వాళ్ళంతా చూసి షాక్‌కి గురవుతారు. లైట్ మాత్రం తన వాచ్ చూసుకుంటూ టైం ఎంత అయిందా అని చూస్తాడు. అప్పుడు 11:45 అవుతుంది. లైట్ అంతా నేను ప్లాన్ చేసినట్టే జరిగింది అని అనుకుంటాడు. అంటే క్రిమినల్ డెత్‌కి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ మరెవరో కాదు, మన లైటే. డెత్ నోట్‌లో ఆ క్రిమినల్ పేరు రాసే అప్పుడు ఇదంతా రాసిపెట్టాడు. అందరూ భయంతో ఉంటారు. కానీ లైట్ మాత్రం రేపెన్బర్‌ని చూసి, "నెక్స్ట్ నువ్వే, రెడీగా ఉండు" అని తను మనసులో అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.